సార్ అరటి రైతులు ఆ, ఆ. పాపం వాళ్ళ గోస చూస్తుంటే 50 పైసల కిలో అంట. 50 పైసల కిలో అసలు వాళ్ళు కోపించడానికి కూడా ఒక మనసు రావట్లేదు సార్ వాళ్ళకి. అంతేనా? వాళ్ళు రైతులు పండించి రాలిపోతున్నాయి సార్, చెట్టు మీద మాగి రాలిపోతున్నాయి. ఆ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది సార్. నేను ఒక వీడియో చూసా అండి. సార్ ఆ వీడియోలో అంటే అది మరి ఏం వీడియో నాకు తెలియదు. ఒక అతను కత్తి పట్టుకొని మొత్తం కోసేస్తున్నాడు గలల్ని. అవునవును, గలల్ని కొట్టేస్తున్నాడు. అవును. నాకు ముందు అర్థం కాలే, ఏంది పిచ్చోడు మొత్తం గలల్ని కొట్టేస్తున్నాడు అనుకున్నా. ఆ, దాని తర్వాత క్లారిటీ వచ్చింది. అరే అక్కడ డబ్బు లేక అసలు వాటిని మెయింటైన్ చేయలేక చివరికి రైతులు గలల్ని కొట్టేసి తీసుకెళ్లి అలా పడేస్తున్నారు. వాళ్ళ దగ్గర కోపించేదానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఈ పని చేసుకుంటున్నారు సార్ వాళ్ళు రైతులు. అయ్యో 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 పాపం. మారాలి సార్, మారాలి. మరీ దయనీయమైన పరిస్థితి సార్ రైతుల పరిస్థితి. రైట్ సార్, రైట్ రైట్, చాలా బాగా చెప్పారు. పోయినసారి ఆర్కేబీ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా సార్, వాటి ద్వారా ఎంతమంది రైతులకి మేలు కలిగింది సార్. ప్రతి పంట పండిన తర్వాత వాళ్ళు వచ్చి రైతు భరోసా కేంద్రంలో వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి దీనికి ఈ రేట్ వస్తుంది, ఈ రేట్ కమ్ముకోమని వాళ్ళు అంతా తీసుకుపోయి వాళ్ళు చేసుకుంటుంటే ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసి రైతును సర్వనాశనం చేశాడు సార్. చంద్రబాబు నాయుడు వస్తేనే అసలు రైతు పంటలేరు. అయ్యో పంటలేరా? మా చిన్న 100 ఎకరాలు మినిమం వేస్తాడు సార్. చిన్న అంటే తెలుసు కదా మా బాబాయి. తెలుసు, కోటమిరెడ్డి గారి. మా బాబాయ్. మీ బాబాయా? మా బాబాయ్ 100 ఎకరాలు మినిమం వేస్తాడు సార్. జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో 5 సంవత్సరాలు బాగానే వచ్చింది. ఇరుడేలా ఈ ఏడులా, ఎందుకంటే వేసినట్టుకే ధర లేదు. అందులో మినిమం వేయాలంటే నీకు లక్షల్లో పెట్టుబడి, ఏడ పండినేమో రేటు రాలేదు, కూలికి కూడా సరిపోవట్లేదు. అందుకని మానేసింది చాలా మంది రైతులు మానేసారు సార్ మినిమం చేయటం. రైట్ రైట్.